హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఇవాల్టి వ్లాగ్లో నేను గురు పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నాను, అట్ ద సేమ్ టైం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వచ్చాను. సో లేట్ చేయకుండా వెంటనే వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదామా. సో ముందుగా ఒక 3 టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాము. సో చాలామంది నన్ను పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే, నువ్వు ఇలా జాబ్ చేస్తూ ఇంట్లో పనులు చూసుకుంటూ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ని మెయింటైన్ చేస్తూ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు, నీకు ఇవన్నీ బర్డెన్ కాదా? మనం ఎంత కష్టమైన ఏ ఫీల్డ్లో అయినా ఎప్పుడు చేయగలుగుతామంటే, ఒకటి మనం చేసే పని మనకు బాగా నచ్చాలి, అందులో మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఎస్, నాకు ఇంట్లో అందరికీ హ్యాపీగా వండి పెట్టడం అంటే ఇష్టము, ఇంటిని నీట్గా సర్దుకోవడం అంటే ఇష్టం, మంచిగా పీస్ఫుల్గా ఒక చిన్న పూజతో నా డేని స్టార్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను జాబ్ చేసిన ప్రొఫెషన్లో అయినా ఇంట్లో యాజ్ ఏ హోమ్ మేకర్గా అయినా రెండిటి మధ్య నాకు పెద్ద డిఫరెన్స్ అనేది లేదు అనిపిస్తుంది. బికాజ్ ఎక్కడైనా వర్క్ అనేది కామన్, ఆ చేస్తున్న వర్క్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి అండ్ ఎంతో ఫోకస్తో డిస్ట్రాక్షన్స్ లేకుండా మన వర్క్ అట్ ఏ టైంకి ఫినిష్ అవ్వాలి, ఆన్ టైంకి ఫినిష్ అవ్వాలి. ఇక గురు పౌర్ణమి ఉంది కదా, ముందు రోజే నేను ఈవినింగ్ ఇలా ప్రీ ప్లానింగ్ చేసుకున్నాను. కొంచెం బయట అలా ముగ్గేసేసి ఇంకా పూజకు కావాల్సినటువంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా వర్క్ వచ్చిందంటే చాలా బాధపడిపోతాం. అబ్బా, ఈ పని అంతా చేయాలనా, నేనే చేయాలనా, నాకే ఇలా ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ వస్తుంటాయా అని. బట్ ఉన్న టైంలో మనం చేయగలిసినటువంటి పనులు ఏవేవి అనేవి ఒక సార్ట్అవుట్ చేసుకొని వాటిని ఎంతో పాజిటివ్ ఎనర్జీతో మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీతో మనం ఏ పని చేసినా అది మనకి కలిసి రాదు. అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసినటువంటి పని ఫినిష్ అయ్యేలోపు అది బర్న్ చేసే ఎనర్జీ అంతా ఇంత కాదు. అదే మనం పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసామంటే మన పని కూడా ఎంతో ప్లాన్డ్గా క్విక్గా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామందికి జాబ్ చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు ఉంటున్న పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఒకసారి పిల్లలకి హెల్త్ బాగలేకో లేదా పెద్దవాళ్ళకి హెల్త్ బాగలేకో జాబ్ మానేయాల్సి వస్తుంది. ఎన్ని డిగ్రీలు చదివినా కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు హోమ్ మేకర్గానే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. బట్ అలా ప్రతి చిన్న పని దగ్గర నుంచి వాళ్ళు దగ్గరుండి ఇంట్లో జరిగే ప్రతి విషయం మీద పిల్లల మీద ఎంతో ఫోకస్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా సాటిస్ఫైయింగ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒక వర్కింగ్ ఉమెన్గా ఉండాలనుకున్నా లేదా ఒక హోమ్ మేకర్గా ఉండాలనుకున్నా ఏ వర్క్ చేసినా కానీ అందులో మనం సంతోషాన్ని చూడాలి. మనం చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్గా చేసామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. చాలామంది జాబ్ చేస్తున్న రియల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండరు. ఎందుకంటే ఎక్కడో వాళ్ళ మనసులో ఒక చిన్న బాధ అనేది ఉంటుంది. పిల్లల్ని మిస్ అవుతున్నామేమో, ఫ్యామిలీ టైం లేదు, ఎక్కడో ఒక చోట సాక్రిఫైస్ అనేది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లేదా కెరియర్ని చూస్ చేసుకొని అలా ముందుకెళ్తూ ఉంటారు. మనం ఎలా సెటిల్ అవ్వాలనుకున్నామో అనేది మన చేతుల్లోనే ఉంది. బట్ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ అది మనం ఎంతో ఇష్టంతో, ఎంతో కాన్ఫిడెన్స్తో, ఎంతో కరేజ్తో లీడ్ చేయాలి. అరే, నేను ఇలా సెటిల్ అయింటే బాగుంటేనే లేదా ఇలా సెటిల్ అయింటే బాగుంటుంది అని మాత్రం ఎప్పుడు మన మైండ్లో డౌట్ అనేది రన్నింగ్ అవుతూ ఉండకూడదు. మైనర్ హ్యాబిట్స్ మైనర్ టాస్క్స్ అంటారు కదా, ప్రతి చిన్న ఆలోచన, చిన్న అలవాటు మన మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది.
ఎందుకంటే రిపీటెడ్గా మనం సేమ్ టాస్క్ని సేమ్ హ్యాబిట్స్ని డే బై డే చేస్తూ వెళ్తూ ఉంటాం. అది గుడ్ హ్యాబిట్స్ అయితే మన లైఫ్లో ఎంత ప్రభావం చూపిస్తుందో అదే బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ వల్ల మన లైఫ్లో చాలా డిప్రెషన్ అండ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. అల్టిమేట్గా ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా ఎప్పుడూ పాజిటివ్గా, సంతోషంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉండాలి. మనం చాలా వీడియోస్ అనేది చూస్తూ ఉంటాం. కొన్ని వీడియోస్ చూస్తే చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటాయి. కొన్ని వీడియోస్ చూస్తే వెంటనే ఇమీడియట్గా డిప్రెషన్ అండ్ మన లైఫ్ ఎందుకు ఇలా లేదు అనే ఒక డౌట్ని కానీ క్వశ్చన్ని కానీ రైజ్ చేస్తూ ఉంటుంది. ఎవరి లైఫ్ మన కెమెరాల ముందు చూసేటువంటి లెన్స్ ద్వారా కనిపించేంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. కెమెరా వెనకల చాలా జరుగుతూ ఉంటాయి. చూసినంత ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ అయితే ఉండదు. బట్ వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటే మన చేతిలోనే మన రోజు అనేది ఉంటుంది, మన ఆలోచనల్లో మన రోజు అనేది ఉంటుంది. సో ప్రతిరోజు మనం సంతోషంగా, ఎంతో పాజిటివ్తో, ఒక మంచి హోప్తో స్టార్ట్ చేశామంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా దాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, ఆ కష్టానికి సొల్యూషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఎంతటి కష్టంలో అయినా మనమే ధైర్యం చెప్పుకొని మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటా అని వెతుక్కుంటే బాగుంటుంది. కొన్నిసార్లు ప్రతిసారి మనం ఎక్కువ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటే అంత అలసిపోతాం. ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనం ఒక ప్రయారిటీ లిస్ట్ రాసుకొని ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటేంటివి, అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అర్జెంట్ అయినటువంటి టాస్క్ ఏంటి అనేటివి షెడ్యూల్ చేసుకొని ఆ ప్రకారం మనం ప్రతి ఒక్క టాస్క్ని ఫినిష్ చేసేసామంటే ఎటువంటి స్ట్రెస్ లేకుండా డే అంతా మనకి ఇంపార్టెంట్ పనులకి ఎక్కువ టైం కేటాయించి తర్వాత అన్ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా త్వరగా చేయాల్సినటువంటివి ఏంటివి అనే పనులు సార్ట్అవుట్ చేసుకొని త్వరగా ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను బాగా యాక్టివ్గా ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్, షార్ట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇంకా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా అండర్స్టాండింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవన్నీ జరగాలంటే మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కావాలండి. సో అలా నా డే అయితే మార్నింగ్, ఈవినింగ్ ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ పూజతో స్టార్ట్ చేసుకున్నాను. పిల్లలు ఇద్దరు కూడా ఈవినింగ్ చక్కగా పూజలో నాతో కాసేపు కూర్చున్నారండి. ఇషాన్కి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక రాబోయే వ్లాగ్స్లో కూడా ఒక మంచి కంటెంట్, డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్తో నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ వెయిట్ లాస్ వీడియో చాలా బాగుంది అని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కూడా కమెంట్ చేశారు, విలేజ్ బాయ్స్ అని. చాలా సంతోషం అండి. చాలా మీ కామెంట్స్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అయిందా లేదా, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక్క పాయింట్ అయినా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రోజు ప్రతి వ్లాగ్లో షేర్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి బాబా గారికి ఇంట్లోనే నేను ప్రశాంతంగా, పీస్ఫుల్గా పల్లకి సేవ చేయాలనుకున్నాను. సో ఈ ప్రస్తుతం నేను పూజ చేస్తున్న విగ్రహం షిరిడి నుంచి మాకు తెలిసిన వారు తీసుకొచ్చారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ తెచ్చినందుకు. చక్కగా ఈ సాయిబాబా విగ్రహం గురు పౌర్ణమి రోజున పెట్టుకొని పూజ చేసుకున్నాను.
తర్వాత బాబా గారి పల్లకిని ఇలా రెడీ చేసుకున్నాను. అసలు ఎంత చక్కగా ఉందో అంతా ముస్తాబ్ చేసిన తర్వాత బాబా గారి పల్లకి పూలతో రకరకాల కలర్స్తో అలా డెకరేట్ చేసి అందులో చిన్న బాబా గారి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తుంటే అసలు నాకైతే ఆ రోజంతా అలా బాబా గారిని చూస్తూ ఉండిపోయాను. ఇషాన్ కూడా చాలా బాగా నచ్చింది. అమ్మ బాబా పల్లకి సేవ చాలా బాగుంది అనిపించింది. యాజ్ ఏ ఉమెన్గా మనకున్న ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? చాలా బాగా కష్టపడి ఒక పని చేస్తాం. పని చేసిన తర్వాత పక్క వాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారు అండ్ వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అని ఎక్కువగా ఆలోచిస్తాం. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చాలా బిజీ లైఫ్లో ఉన్నారు. సో మనకి అది పెద్ద విషయం అయ్యుండొచ్చు, కానీ అవతల వాళ్ళకి అది చాలా చిన్న విషయం. అందులో మీ కష్టాన్ని గుర్తించే అటువంటి సమయం కానీ వాళ్ళకి గుర్తించాలా అన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఆలోచన కానీ ఉండకపోవచ్చు. సో ఇదే మనసులో పెట్టుకొని మనం ఎప్పుడూ బాధపడుతూ ఉండకూడదు. ఒకటి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనం చేస్తున్న పనిలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పని చేసామా లేదా అండ్ వచ్చిన అవుట్పుట్ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అంతవరకే ఆలోచించాలి. అంతకు మించి ఎక్కువగా ఆలోచించి అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎందుకు నన్ను అప్రిషియేట్ చేయలేదు అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకూడదు. అసలు నిజంగా ఈ జనరేషన్ పిల్లలు తప్పకుండా చదవాల్సినటువంటి బుక్ అండి భగవద్గీత. ప్రతి లైఫ్లో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ని, ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, సో ఆన్ ఇలా చెప్పుకుంటూ పోతే పేర్లు ఎన్నో. బట్ వీటన్నిటికీ అప్పటి కాలంలో పేర్లు అయితే లేవు, కానీ ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ మన భగవద్గీతలో ఉంది. ప్రతిరోజు మనం ఒక 5 minutes either మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ భగవద్గీత చదివామంటే అసలు మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ అనేటివి చాలా చిన్నవైపోతాయి. ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొంటాము అండ్ మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్గా అవుతాము. మన యాటిట్యూడ్లో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇలా నేనైతే గురు పౌర్ణమి రోజు బాబా గారి దయతో చాలా సంతోషంగా ప్రశాంతంగా పూజనైతే చేసుకున్నాను. బాబా గారి దయతో ఒక యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ చాలా బాగా వచ్చాయి. పల్లకి సేవ చిన్న షార్ట్ చేశాను, దానికి కూడా మన యొక్క చిన్న ఛానల్లో కొన్ని వ్యూస్ వచ్చిన కొన్ని లైక్స్ అయినా కానీ చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. నేను చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ మీకు నచ్చుతున్నాయని నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మన ఛానల్లో మెయిన్గా పాజిటివిటీ గురించి, మన యొక్క ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం ఫీల్ అయ్యేటువంటి స్ట్రెస్ఫుల్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సింప్లిఫై చేసుకోవాలి, మన యొక్క లైఫ్ని హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నంతలోనే సంతోషంగా ఎలా గడుపుకోవాలి అని నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వ్లాగ్లో మీకు ఇష్టమైనటువంటి పాయింట్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. తప్పకుండా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వ్లాగ్లో మీకు యూస్ఫుల్ అయినటువంటి పాయింట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాగే మీ యొక్క సపోర్ట్ని ఎల్లప్పుడూ మీ యొక్క సపోర్ట్ నా మీద ఉండాలని కోరుకుంటూ బాయ్.